Subscribe to Color Frames. ప్రపంచ క్రికెట్లో స్లెడ్జింగ్ అనే పదం ఆస్ట్రేలియాలోనే పుట్టింది. ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడిని పెంచేందుకు ఆసీస్ ప్లేయర్లు స్లెడ్జింగ్ అనే ఆయుధాన్ని ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఆస్ట్రేలియా గడ్డపై వాళ్ళని స్లెడ్జింగ్ చేసేది ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ అని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తి రేపుతోంది. తొలి టెస్టులో టీమిండియా భారీ విజయాన్ని అందుకోగా రెండో టెస్టులో బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. డే నైట్ మ్యాచ్ కావడంతో ఆసీస్ సమిష్టిగా రాణించింది. అయితే టీమిండియా బౌలర్లు మాత్రం డిసప్పాయింట్ చేయలేదు. పరుగులను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. జస్ప్రీత్ బుమ్రా మరోసారి ఆస్ట్రేలియన్లకు చుక్కలు చూపించాడు. మ్యాచ్ చూస్తున్నంతసేపు బుమ్రా ఒంటరివాడయ్యాడు అన్న ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే వికెట్లు తీయడంలో అతనికి మరో బౌలర్ నుంచి సహకారం అందలేదు. సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ వికెట్లు తీయడంలో కాస్త వెనుకబడ్డాడు. ఈ క్రమంలో తెలుగు తేజం నితీష్ రెడ్డి నేనున్నాను అంటూ కీలక వికెట్ తీశాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసి జోరు మీదున్న ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాటర్ లబుషేన్ నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 9 ఫోర్లతో 64 పరుగులు చేసిన లబుషేన్ సెంచరీ చేస్తాడనుకుంటే నితీష్ అతన్ని బలిపశువును చేశాడు. అయితే లబుషేన్ అవుట్ అయినప్పుడు విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. స్లిప్ లో ఉన్న జైస్వాల్ లబుషేన్ ఇచ్చిన క్యాచ్ అందుకోగా విరాట్ జైస్వాల్ ని హగ్ చేసుకుని లబుషేన్ వైపు చూస్తూ సైలెంట్ గా వెళ్ళు బ్రో అన్నట్టుగా కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక కీలక సమయంలో నితీష్ రెడ్డి వికెట్ తీసి టీమిండియాకు మంచి బ్రేక్ త్రూ అందించాడు. అంతేకాదు నితీష్ బ్యాటింగ్ లోనూ అదరగొట్టాడు. వరుస వికెట్లతో కష్టాల్లో భారత్ ను నితీష్ ఆదుకున్నాడు. 42 కీలక పరుగులు చేసి జట్టు స్కోర్ 180కి తీసుకెళ్లాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.